హలో అండి. ఈరోజు మజ్జిగ పులుసు చేస్తాను. పచ్చి కొబ్బరేసి మజ్జిగ పులుసండి. దానికోసం పోపులేస్తున్నాను. కొద్దిగా మెంతులు కొద్దిగా ఏగాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వేయించుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. మజ్జిగ పులుసు కారం ఇదే కాబట్టి 2 వేస్తున్నానండి. అలాగే కొద్ది కరివేపాకు, అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే సొరకాయ ముక్కలు. మజ్జిగ పులుసులోకి సొరకాయ ముక్క వేసుకొని పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుందండి మజ్జిగ పులుసు. అలాగే పులుసుకు సరిపడా పసుపు వేస్తాను. అలాగే 1 స్పూను ఉప్పు వేస్తాను. ఎందుకంటే ఎక్కువ వేస్తే ముక్కలు ఉప్పు పట్టేస్తాయి. మనం పెరుగు వేసుకున్న తర్వాత మిగతా సాల్ట్ సరిపడా వేసుకోవచ్చు. ఇవి ఓన్లీ ముక్కలు మగ్గడానికి వేస్తున్నాను. ముక్కలు బాగా మగ్గాయి. దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. కాసేపు ఉడకాలి. ముక్కలు బాగా ఉడికాయండి. ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు శనగపిండి ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. శనగపిండి వేసుకొని పెరుగు పోసుకుంటే పెరుగు ఇరగదనమాట. లేదు ఎమ్మటే పెరుగు వేస్తే ఇరుగుతుందని ముందు శనగపిండి ఒక 2-3 స్పూన్లు చిక్కదనం వస్తుంది. పెరుగు ఇరగకుండా బాగుంటుంది. కొద్దిగా ఇంగు వేస్తాను. పోపులు ఇంగు మర్చిపోయాను. ఇప్పుడు ఈ మజ్జిగ అంటే పెరుగు, ఇది పెరుగు ఇలాగా గిలకరించి పెట్టుకున్నాను. దీంట్లో వేస్తాను. నేనైతే మా క్వాలిటీకి సరిపడా వేస్తాను. మీకు ఎంత కావాలో చూసుకోండి. అలాగే ఇంతకుముందు 1 స్పూన్ వేసాను కదా ఉప్పు. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేస్తాను. అలాగే దీంట్లో పచ్చి కొబ్బరి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. సొరకాయ ముక్కలు వేసాము. అలాగే పచ్చి కొబ్బరి వేసి పెరుగు పులుసు అంటారు, మజ్జిగ పులుసు అంటారు, మెంతి పులుసు అంటారు. ఎన్ని రకాల పేర్లు పెట్టచ్చు, ఎన్ని విధాలుగా చేయొచ్చు. చూడండి ఎంతో బాగుంటుంది. ఇంకొద్దిగా వేస్తున్నాను. కొబ్బరి సరిపోలేదు, అందుకే కొద్దిగా వేసాను. చూడండి బాగా మరుగుతుంది. ఇలా ఒక్క కెరిలితే చాలు. ఎక్కువ కెరిలినా ఏం కాదు. అదే శనగపిండి వేయకపోతే ఇరిగి అంతా ముక్కలు వచ్చేస్తుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు. పచ్చి కొబ్బరి వేసి మజ్జిగ పులుసు వేసాము. సూపర్గా ఉంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.